పేషెంట్లా? వీళ్ళందరూ పేషెంట్స్. అరే పేషెంట్లు కాదు డాక్టర్ గారు. ఐ యామ్ డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. ఈ పిల్లలు ఉన్నారు చూడు, వీళ్ళందరూ బీబీఎస్కి వచ్చారు. ఏంటి బీబీఎస్కి వచ్చారా? నిజమేనా? ఎవరు మాట్లాడతలేదు, అందరూ ఉన్నారా పోయారా? అందరు ఉన్నారు ఇక్కడ. ఉన్నారా? ఎక్కడున్నారు? చర్చిల్లో ఉన్నారు అందరూ. ఓకే 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 సో నైస్, ఐ లైక్ దెమ్. బట్ ఈ పిల్లలు బీబీఎస్కి వచ్చారా? బీబీఎస్కి వచ్చారు. మా బీబీఎస్ థీమ్ ఏంటో తెలుసా? ఏంటి? ఐ లవ్ మై కంట్రీ. ఐ లవ్ మై కంట్రీ. ఎస్. దే డోంట్ లవ్. దే లవ్. ఈ పిల్లలు అంటే ఇష్టం లేదన్నయ్య. ఎందుకు ఇష్టం లేదు? పిల్లలు బాగా లల్లి లల్లి చేస్తారు. చూడు ఇక్కడ పిల్లలు అంటున్నారు. వీళ్ళు చాలా బాగానే ఉన్నారు. చాలా బాగానే ఉన్నారు. డాక్టర్ గారు, ఐ యామ్ నాట్ డాక్టర్ గారు, ఐ యామ్ డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. అన్నయ్య మేమందరం ఈరోజు ఒక పాట నేర్చుకున్నాము. ఏంటది? మేము బీబీఎస్లో మేము చక్కగా వాక్యం నేర్చుకున్నాం, పాట నేర్చుకున్నాం, స్టోరీ విన్నాం. మేము పరలోకానికి పోయే మార్గం తెలుసుకున్నాం. అయ్యో అవునా? నా దగ్గర ఒక ఆపరేషన్ ఉంది అన్నయ్య. ఏంటి? ఆపరేషన్తో పరలోకానికి వెళ్ళొచ్చు. ఏంటి ఆపరేషన్తో పరలోకానికి వెళ్ళొచ్చా? చంపేస్తావా ఏంది? లేదు చంపను, కానీ పిల్లలు షార్ట్ కట్ లో హెవెన్కి వెళ్ళాలంటే నా దగ్గర ఒక ఆపరేషన్ కనుక్కున్నా. ఏం ఆపరేషన్ కనుక్కున్నావు? ఏంటంటే పిల్లల నాలుకే తీసేయాలనే. నాలుగే తీసాను. నాలుగే తీసేస్తే చెప్పలే నీకు తెలియదనియా, పిల్లలకి కోపం ఎక్కువ. ముక్కు కూడా తీసేయాలి. ముక్కు మీద కోపం ఎక్కువ. అయ్యో డాక్టర్ గారు, ఐ యామ్ నాట్ డాక్టర్ గారు, ఐ యామ్ డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. డాక్టర్ డింగిరి డింగిరి. ఎందుకు నాలుగే తీసేస్తాం అనుకుంటున్నాం? ఎందుకంటే పిల్లలు లొల్లి చేస్తారు, అబద్ధాలు ఆడతారు, బూతులు మాట్లాడతారు. అవునా? సాడీలు చెప్తారు. నాలుగే తీసేస్తే మూలకు కూర్చుంటారు, ఏం మాట్లాడరు, షార్ట్ కట్ లో పరలోకానికి వెళ్తారు కదా? అవునా? 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 అవునంటే కాదంటే అవునండి. చూసా? డాక్టర్ గారు, ఐ యామ్ నాట్ డాక్టర్ గారు, ఐ యామ్ డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. ఏం పేరు అడిగినది? ఎవరో డోంగిరి డోంగిరి అంటున్నారు. డోంగిరి డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. మా పిల్లలకి మీకు సంగతి తెలుసా? మా పిల్లలకి నాలుగే అవసరం. ఎందుకంటే దేవుని ఆరాధిస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, చక్కగా స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు. అవునా? నిజమేనా? మరి వెళ్ళి దేవుని ప్రేమ చెప్తారు. ఓకే, అయితే వీళ్ళ కళ్ళు చెవులు తీసేస్తే ఎందుకు? చెడ్డ చూడకుండా చెడ్డ వినకుండా తీసేస్తాం. మాకు అవసరం, అది కూడా అవసరం. చదువుకోవాలి కదా, చెవులు కళ్ళు మొక్కును అవసరమా? అవసరం. కాళ్ళు చేతులు తీసేస్తామా? ఎందుకురా? పక్కోని చెంపలు వాయకొడతారన్నా, చెవులు విడతారు, గిచ్చుతారు, చెడ్డ సరళకి వెళ్తారు, తన్నుకుంటారు. అందుకని వీళ్ళ కాళ్ళు చేతులు తీసేస్తే పొరలోకానికి షార్ట్ కట్టుకొని వెళ్తారు కదా? అవునా? అవునా? అవునంటే కాదంటే చూసావా? మా పిల్లలు దేర్ వెరీ స్మార్ట్. ఎప్పుడు అట్లా కాదు. వీళ్ళు ఇప్పుడు మారారు, అడిగారు ఏసయ్య మమ్మల్ని మార్చండి అన్నారు. మార్చాడా వీళ్ళని? అయితే ఆపరేషన్ అవసరం లేదా? అవసరం లేదు. అయ్యో, ఒక్క పేషెంట్ కూడా లేడా? ఒక్క పేషెంట్ కూడా లేడు. అయితే అన్నయ్య ఇంకొక ఆపరేషన్ ఉంది అన్నయ్య. అబ్బా, ఏం ఆపరేషన్? వీళ్ళ గుండె తీసేయాలని. గుండె తీసాలా? గుండె అన్నిటికన్నా మోసకరమైనది. గుండెలో అంత వ్యాధి కంపు కొడుతుంది, చెడ్డ పనులు ఉన్నాయి. అది తీసేస్తే మంచిగా అవుతుంది. కాదు. అవునా? 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 అవునంటే కాదంటే వెరీ స్మార్ట్. మరి మా పిల్లలు చాలా బీబీఎస్ లో చాలా విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళు కూడా మంచిగా మారి మా దేశం కోసం ప్రేయర్ చేస్తారంట. మరి అందరికీ సాయం చేస్తారు. నిజమేనా? సేవ చేస్తారు. జాన్ హైడీ స్టోరీ విన్నారనమాట. ఆయన ఏ విధంగా అయితే మన దేశానికి వచ్చి సేవ చేసి ప్రేయర్ చేశాడో, వీళ్ళు కూడా వెళ్ళి వేరే వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తారు, సేవ చేస్తారు. నిజంగానా?
నమ్మొచ్చా? ఓకే, సో నైస్. అయితే ఆపరేషన్ ఉందా? ఆపరేషన్ వద్దు మా పిల్లలకి. ఆర్ యు ష్యూర్? రియలీ? నో పేషెంట్స్? నో పేషెంట్స్. అందరు ప్రే చేశారు, పాపా మమ్మల్ని మార్చండి అన్నారు. వీళ్ళు మారే ముఖాలేనా? అరే మారితే ఎందుకు మారో? ఈ రోజు లేకపోతే రేపు పోతే ఎండు. అయ్యో, ఒక ఆపరేషన్ చేసుకోవచ్చు కదా? వద్దు వద్దు కదా మనకు. నిజంగా వద్దు మీరు ఇలా చేయడం మంచిదా డాక్టర్ గారు? ఐ యామ్ నాట్ డాక్టర్ గారు, ఐ యామ్ డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. ఈ పెద్ద పేరు నీ పిల్లలు లెక్క సస్తున్నాం కానీ డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. మా పిల్లలకు సారీ చెప్పు. ఓకే, సారీ, ఐ లవ్ యూ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మారారండి వీళ్ళు. సారీ అండ్ ఇట్స్ ఓకే అంటున్నారు. వీళ్ళకందరికీ జీసస్ లవ్ ఉంది. బాగుంది. ఇలాగే ఉంటారా? ఓన్లీ బీబీఎస్కి సండే వస్తేనే మారుతారా? లేదు, జీవితాంతం మంచిగా ఉంటారు. మంచి చదువుకుంటారా? ఓ జాన్ హైడీ లాగా బాగా చదువుకొని వేరేళ్ళకి సేవ చేస్తారా? ఓకే, మీరు అమెరికాకు పోయి సేవ చేస్తారా? చేస్తాం. ఇండియాలో సేవ చేస్తారు, ఎక్కడ వెళ్ళినా మంచి చదువుకొని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెళ్ళి సేవ చేస్తారు. సో నైస్, వెరీ గుడ్, సౌండ్స్ గుడ్. పాట పాడు. ఏది? నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే. నా కళ్ళు చెవులు ముక్కు నోరు తిట్టడానికే. తిట్టడం కాదా, యేసు కోసమే. ఓ సారీ, నా కళ్ళు చెవులు ముక్కు నోరు కొరకడానికే. అరే సరిగా వాడు. ఓ సారీ అన్న, పిల్లలు మారారు కదా. మరి సరిగా వాడు. నా కళ్ళు చెవులు ముక్కు నోరు సాడీలు చెప్పడానికి. అరే ఏం డాక్టర్? డింగ్రీ డింగ్రీ డింగ్రీ. నువ్వు సరిగా వాడు. ఓ సారీ మారారు కదా. మర్చివాడు. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే. తినడానికి. యేసు కోసమే. ఓ సారీ యేసు కోసమే. నా చేతులు కాలు దేహం అంతా యేసు కోసమే. నా చేతులు కాళ్ళు దేహం అంతా పక్కని తన్నడానికి. అరే ఏంట్రా? నేను తన్నుకుంటామన్నయ్యా, అందుకనే కాలు చేతులు తీసేయాలా. ఒక్కని తంతారు, చేతులతో చెంపలు వాయగొడతారు, గించుతారు, ముక్కు విండుతారు. అవును కదా? కాదు, మారారు డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. ఓ మారారా, చాలా కష్టమే. నాకు పేషెంట్లు రాదు. మరి ఏం చేస్తాం? నువ్వు చూడు దేవుడు వీళ్ళని మార్చాడు. సో నైస్. సరిగా వాడు. నా చేతులు కాళ్ళు దేహం అంతా ఏసయ్య కోసం. చూడు మారలేదు, వాళ్ళు కొట్టుకుంటారంట. యేసు కోసం చెప్పు. యేసు కోసమే. పరిశుద్ధత నాకీయుమా. ఎందుకు? అది పాడ. పరిశుద్ధత నాకీయుమా. పాటలు పాడి నాట్యమాడిదం. కాకపోతే నీ పక్కని తంతాను. డాక్టర్ గారు. డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. నువ్వు సరిగా పాడతలేవు. ఓ సారీ, పాటలు పాడి నాట్యమాడిదం. ఓహో, బాగుందా? ఏం బాగలేదు, నువ్వు సరిగా పాడలేదు. అయ్యో, పిల్లల్ని చూస్తే అట్లనే అవుతుంది అన్నయ్య. ఒక్కరు కూడా ఆపరేషన్